హాయ్ అండి. ఈ సీజన్లో దొరికే మామిడికాయతో మనమైతే చాలా రెసిపీస్ అయితే ట్రై చేస్తాము. దాంతోపాటు ఒక పచ్చడిని కూడా టిఫిన్లోకి అదిరిపోయే టేస్టీ పచ్చడి కూడా చేసుకుందాం. ఈ టిఫిన్లోకి కాదండి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికైతే మనము పల్లీలు తీసుకోవాలి. పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేకుండా డ్రై ఫ్రైలా చేసుకోవాలి. చేసుకొని దీన్ని కొంచెం వేగిన తర్వాత మనం తీసేసి వీటిని పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకోవాలి. అందులోకి నేనైతే కొబ్బరికాయ, మామిడికాయ, కొత్తిమీర కట్ చేసుకున్నాను. మామిడికాయ కన్నా కొబ్బరి కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి. తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయి, అదేవిధంగా మనము జీలకర్ర, నెక్స్ట్ ఇందాక వేపుకొని ఉంచుకున్నాం కదండి పల్లీలు, అవి కూడా వేసేసుకొని దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకొని 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు ఇంకా కారం ఎక్కువ కావాలితే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు. వేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు కచ్చపచ్చగా దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి మనము ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఉప్పు కూడా వేసేసుకొని కొంచెంగా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. రైస్లో కంటే చాలా తక్కువ వాటర్ వేసుకోవాలి. నేను టిఫిన్లోకి రైస్లోకి కూడా చేస్తున్నాను కాబట్టి తగినంత వాటర్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలాగా మిక్సీ పట్టుకున్న దాంట్లోనే మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని తక్కువైతే వేసుకోండి. తర్వాత మరి దీంట్లోకి పోపు వేస్తే చాలా బాగుంటుందండి. పోపుకైతే ఆయిల్ హీట్ చేసుకొని దీంట్లోకి ఆవాలు, అదేవిధంగా మినప్పప్పు, సాయమినప్పప్పు, జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకుని కూడా వేసేసుకొని దీన్నైతే ఫ్రై చేయనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పచ్చడి ఉంది కదండి, అందులోకి ఇదంతా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మనకి ఇంట్లోని మేము ఎప్పుడు రొటీన్ పచ్చడి కాకుండా ఇలా చేసుకున్న రైస్లోకి ఇంకా కొంచెం మనము గట్టిగా చేసుకోవాలి. ఇది నేను టిఫిన్లోకి వాడుతున్నాను కాబట్టి ఈ విధంగా వాటర్ వేసుకున్నాను. రైస్లోకి అయితే అసలు వాటర్ వేసుకోకండి. అంతేనండి, కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఛానల్కి. అంతేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.